ఇచ్చట ఇల్లు అద్దెకి ఇవ్వబడును, కార్లు సైకిలు బైకులు అద్దెకి ఇవ్వబడును వంటివి ఇప్పటి వరకు మనం చూసుంటాం. కానీ కట్టుకున్న భర్తే తన భార్యను అద్దెకి ఇవ్వడం అనేది వినడానికి కాస్త వింతగా జుగుత్సాకారంగా ఉంది కదా. ఈ అద్దె ప్రక్రియకు మళ్ళీ సాంప్రదాయం అనే పేరు. సాంప్రదాయం అనో డబ్బుల కోసం అనో ఈ భార్యను అద్దెకిచ్చే పద్ధతి మాత్రం మన ఇండియాలోనే జరుగుతుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకునే మన దేశంలో ఈ పద్ధతి ఉంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఈ తంతంతా మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో బాహాటంగా జరుగుతుంది. అయినా దీని గురించి ఎవరు నోరువీపి మాట్లాడరు. రెంట్ ఫర్ వైఫ్ పేరుతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ మీడియా ఏ పొలిటీషియన్ మాట్లాడరు. ఎందుకంటే అది వాళ్ళ సాంప్రదాయం అండి అంటారు. సాంప్రదాయం పేరుతో స్త్రీని అంగడి వస్తువును చేసి అమ్మి పారేస్తున్నారు. అమ్ముడుపోయే ఆ స్త్రీలు కూడా ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంటూ నోరు మూసుకుని ఉంటున్నారు. ఏంటో ఈ వింత ఆచారం. అసలు ఈ దరిద్రపు ఆచారం ఉన్నది ఎక్కడంటే మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని గ్వాలియర్ అనే ఊర్లో. ఇది రాజపుత్రులు ఉండే ప్రాంతం. ఇక్కడ 4 పైసలు ఎక్కువ ఉన్న మగ మహారాజులకు ఒక అరుదైన సౌకర్యం ఉంది. వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు భర్తకు డబ్బులు ఎరగా చూపి నచ్చిన స్త్రీని అద్దెకి తెచ్చుకోవచ్చు. అక్కడ సీజనల్గా ఏటా కొనసాగే సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయానికి ఒక పేరు కూడా ఉంది. అదే దడీచా ప్రథ. అంటే కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు భార్య పాత్రలో ఉండడానికి ఒక ఆడదాన్ని తన కట్టుకున్న భర్త వేరే మగవాడికి అమ్మడం అన్నమాట.